అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళని, అంటే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, రైతులను కావచ్చు, విద్యార్థులను, యువతను, రైతును, మహిళలు అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా మేనిఫెస్టో రూపొందించారనేది జనసేన నాయకులు సంబరపడుతున్నారు. దీన్ని మీ విషయం చెప్తారు. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఉత్తేజపూరితమైన ప్రసంగంగా భావించవచ్చు. మీరు గమనించండి, మొట్టమొదటిసారిగా మరి రైతుల ప్రభుత్వం, రైతులకి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ధైర్యంగా చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి రైతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారే, రైతే రాజు అంటూ మరి 5,000 రూపాయల పెన్షన్ రైతులకు ఇస్తానని ధైర్యంగా ప్రకటించారు. అదేవిధంగా కామన్ స్కూల్స్, కులాలు మతాలు లేకుండా కామన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆపర్చునిటీ జోన్స్, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో మరి ఇవి కొత్త తరహా నగరాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో 130 కొత్త తరహా సెల్ఫ్ సస్టైనబుల్ సిటీస్ని డెవలప్ చేస్తాం. అంటే ఒక కొత్త నగరాన్ని డెవలప్ చేస్తే ఆ నగరంలో కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా స్వయం సమృద్ధిగా ఉండే విధంగా, అంటే గతంలో మన పూర్వకాలంలో స్వయం సమృద్ధి గ్రామీణ వ్యవస్థ ఉండేది, అదేవిధంగా నగరాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు సభలో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని సూటిగా మోడీ గారిని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వేలు పెడుతున్న కేసీఆర్ గారిని దమ్ముగా ధైర్యంగా ప్రశ్నించారు. మరి కేసీఆర్ గారితో, మోడీ గారితో దొంగ నాటకాలు ఆడుతున్న జగన్ గారిని ఇది న్యాయమా, ఆంధ్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. నేను బీసీలని దళితుల్ని అని వేరు చేయను, బీసీ సభలు పెట్టను, ప్రజలందరూ సమానమే అని ధైర్యంగా చెప్పారు. మరి రెల్లి కులస్తుల బాధలను చూసి వారికి కావాల్సిన అండగా ఉంటానని చెప్పారు. మత్స్యకారుల కోసం, మత్స్యకారులు వారికి కావాల్సిన ఫిషింగ్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫిషింగ్కి వేటకి వెళ్ళని కాలంలో రోజుకు 500 రూపాయలు ఇస్తానని ధైర్యంగా ప్రకటించారు. ఇట్లా ఎన్నో మరి ఎజెండాలో కొత్త అంశాలు, కామన్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని నభూతో నా భవిష్యత్తు 2019 జనసేన ఘన విజయానికి ఈరోజు జనసేన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడెప్పుడో చికాగోలో వివేకానంద స్వామి ప్రసంగించారంట. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన ప్రసంగం ఈ రాజమండ్రి సభగా ఈ ఎన్నికల సందర్భంగా ఆవిష్కరించారు. లక్షలాది మంది ప్రజలు ఈరోజు 10 లక్షల మంది దాకా ఈ సభకు వచ్చి ఘన విజయం సాధించిందని తెలియజేసుకుంటున్నారు. Please subscribe New Waves.